యా మానవ బాంబులుగా స్లీపర్ సెల్స్ దేశంలో భారీ పేలులకు సిరాజ్ పథకం డబ్బు ఆశ చూపి 12 మందికి ఎరా పేలులకు విజయనగరమే తొలి టార్గెట్ విచారణలో కీలక విషయాలు గుర్తింపు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున మానవ బాంబులను స్లీపర్ సెల్స్గా తయారు చేస్తున్నటువంటి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపైన ఫోకస్ పెట్టాల్సింది పోయి ఈరోజు మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం పైన ఎక్కువ ఫోకస్ ఉన్నది. సో నిన్న నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకుండా ఆయన మృతదేహాన్ని కూడా కాల్చడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్తోనేమో కాంప్రమైజ్ అయిపోయాడు మోడీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పైన ఆధిపత్య వర్గాలు చేస్తున్నటువంటి పోరాటానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతుందో వాళ్ళు మేము చర్చలకు సిద్ధం, మేము గన్లు వదలడానికి సిద్ధం, ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధం అని చెప్పినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చర్చలు కూడా పిలవకుండా ఎన్కౌంటర్ చేసేసి వాళ్ళ శివాలను కూడా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వాళ్ళే కలుస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి. అంటే వీళ్ళకు ఉగ్రవాదులపైన ప్రేమ ఎక్కువైపోతూ ఉంది. పాకిస్తాన్ లాంటి దేశం పైన ప్రేమ ఎక్కువైపోతూ ఉంది. సో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా బీజేపీ కూడా భారీ మూల్యం చెల్లించుకుంటుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దేశంలో భారీ పేలులకు సిరాజ్ కుట్రలు పన్నాడని ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక నిరుద్యోగ ముస్లిం యువకులకు డబ్బులు ఎరవేసి ఉగ్రవాద ఉచ్చులోకి దించాడని ఎన్ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఇందుకోసం సిరాజ్ సమీర్లు సిగ్నల్ యాప్ని ఎంచుకున్నారు. ఇతర యాప్లను వినియోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉందని అందుకే సిగ్నల్ యాప్ని ఎంచుకున్నట్లు విచారణలో వారు వెల్లడించారు. ఇన్నది విశ్వసనీయ సమాచారం. సిరాజ్ ఈ స్లీపర్ సెల్స్ను మానవ బాంబులుగా మార్చాలనుకున్నారని ఇందుకోసం దేశంలో 12 మంది యువకులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. ఈ కోవలోనే 4వ రోజు సోమవారం విచారణ కొనసాగినట్లు సమాచారం. 12 మంది యువకులను స్లీపర్ సెల్స్గా ఏర్పాటు చేసి వారిని మానవ బాంబులుగా పేల్చాలని సిరాజ్ చాలా పెద్ద ఎత్తున వ్యూహరచన చేసిండని చెప్పేసి కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. పన్నాగం పడినట్లు తెలిసింది. దీనిపై సిరాజ్ నోరు విప్పాడని, దీంతో అధికారులు నిర్ఘాంతపోయారని సమాచారం. అహిం గ్రూప్ సభ్యుల కోసం దేశంలోని పలు నగరాల్లో పోలీసులు గాలిస్తున్నారు. నేరస్తులను కలిసి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ సమీర్లకు ఆర్థిక ఇతర సహకారం అందించిన వరంగల్కి చెందిన ఫర్షాన్ మొహిద్దీన్, యూపీకి చెందిన బాదర్, ఇమ్రాన్ అక్రమ్ కోసం వెతుకుతున్నారు. వీరి అడ్రస్లు తప్పుగా చూపిస్తున్నట్లు గుర్తించారు. అయితే వారు తమకు సిగ్నల్ యాప్లో పరిచయమని, చిరునామాలు తెలియదని సిరాజ్ సమీర్ బుకాయించినట్లు తెలిసింది అంటూ కూడా గమనిస్తూ ఉన్నాం. సో పేలుల సామాగ్రి ఎక్కడిది, ఇందుకు మీకు ఆర్థిక సాయం ఎవరు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే సామాగ్రి తయారీ ప్రదేశం ఎక్కడ, దాడులకు ఏ ప్రాంతాలు ఎంచుకున్నారు, విజయనగరంలోని కేఎల్పురం కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఏ షాపులో పేలుడు సామాగ్రి తీసుకున్నారు అనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. అంతేకాకుండా పలానా చోట ఈ సామాగ్రి దొరుకుతుందని సిరాజ్కు ఎవరు చెప్పారని కూడా ప్రశ్నించినట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. సిరాజ్తో సీన్ రీకన్స్ట్రక్షన్, సిరాజ్ను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం. విజయనగరంలో సిరాజ్ ఏ ప్రాంతాల్లో విజయనగరంలో తిరిగాడు, ఏ కార్యకలాపాలు రూపొందించాడు అన్న అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకున్నట్టు తెలిసింది. అలాగే విజయనగరంలో పేలుడుకు విజ్జీ స్టేడియంని ఎందుకు ఎంచుకున్నారు అనే కోణంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనట్టు తెలుస్తూ ఉంది అంటూ కనబడతా ఉంది. సిరాజ్ పేలులకు విజయనగరాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు తెలుస్తుంది. మొదటి పేలుడు హైదరాబాద్లో చేపట్టాలని సౌదీ హ్యాండ్లర్స్ చెప్పినట్లు సమాచారం ఇవ్వగా విజయనగరంలో పేలిస్తే అహిం సంస్థకు పేరు వస్తుందని సిరాజ్ చెప్పినట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సిరాజ్ పాస్పోర్ట్ పొందే సమయంలో వెరిఫికేషన్ సంబంధించి తండ్రి అజీజ్ రెహమాన్ ఏఎస్ఐ కావడంతో పెద్దగా విచారణ జరగలేదని తేలినట్లు సమాచారం. సిరాజ్ అతని కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు వివరాలు, ఆర్థిక లావాదేవీల గురించి కూపీ లాగుతున్నారని తెలిసింది. సిగ్నల్ యాప్లో తరచూ వినియోగించిన మ్యాజిక్ లాంతర్ అనే పదం కోడ్నా లేదా ఓ ప్రాంతమా లేదా ఓ వెబ్సైటా అనే దానిపై సిరాజ్ను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది అంటూ కూడా చూస్తున్నాం. సో ఈరోజు మన దేశానికి సంబంధించి సౌండ్ రావట్లేదుగా. సో మన దేశానికి సంబంధించి ఏ విధంగా ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తారో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దీనిపైన మరి మన దేశ ప్రధాని ఎందుకు వెనకడుగు వేసిండో అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది.